నరసింహారెడ్డి రెడ్డి నీ పేరే బంగారు కట్టి. పలనాటి నెత్తురులో జలకామాడిన వాడా విరబొబ్బిలి ఇంట ఆటలాడిన రేడా. పలనాటి నెత్తురులో జలకామాడిన వాడా విరబొబ్బిలి ఇంట ఆటలాడిన రేడా. బ్రహ్మన్న చలికాడా తొలగింటి మొనగాడా నీ కీర్తి పాడంగా మాతరము గాదయ్యా. కీర్తి పాడంగా మాతరము గాదయ్యా. నీ అడుగు జాడలే మాకున్న సిరులయ్యా. నీ అడుగు జాడలే మాకున్న సిరులయ్యా. నరసింహారెడ్డి రెడ్డి నీ పేరే బంగారు కట్టి. సై సై నరసింహారెడ్డి రెడ్డి నీ పేరే బంగారు కట్టి. కుంపిని రక్కసుల కలలో సింహము నీవు. స్వతంత్ర భారతాన సమరాభేరివి నీవు. కుంపిని రక్కసుల కలలో సింహము నీవు. స్వతంత్ర భారతాన సమరాభేరివి నీవు. వీరభద్రుని వీవు నారసింహుని వీవు. వీరభద్రుడి నీవు నరసింహుడి నీవు. తల్లి భారత మాత ధన్యమాయను నేడు. తల్లి భారత మాత ధన్యమాయను నేడు. ఎల దిక్కుల నీదు ఖ్యాతి నిండెను చూడు. ఎల దిక్కుల నీదు ఖ్యాతి నిండెను. నేడు సై సై నరసింహారెడ్డి రెడ్డి నీ పేరే బంగారు కట్టి. సై సై నరసింహారెడ్డి రెడ్డి నీ పేరే బంగారు కట్టి. సై సై నరసింహారెడ్డి రెడ్డి నీ పేరే బంగారు కట్టి. పేరే బంగారు కట్టి. నీ పేరే బంగారు కట్టి. నీ పేరే బంగారు కట్టి. Narsimrede, who is he? What a wonderful man. Tahsildar tanu thought chesi, Koyalkunda town lo rally chesnat. What a wonderful man he is. What a manisha leka shaitan. Who is he? Mr. Khor, Mr. Polka. అయ్యా త్వరగా రండి, పిలిచారండి. Yes. Narsimrede. ఎలా ఉండను? I mean, how is his personality? వాడు అంత పెద్దరావుడే. అయ్య బాబు అడిగారండి. అయితే చెప్పేస్తానండి. త్వరగా రండి. నాది కోనసీమ కదండి. నరసింహారెడ్డి గోరిదేమో రేనాటి సీమ కదండి. ఆ రెడ్డి గోరి పేరు ఈడ ఓ అంటేనండి, ఆడ ఓ హో అంటదండి. ఓ వాడు అంత గొప్పమనగా. అయ్య బాబు మళ్ళీ అడిగారండి. అయితే చెప్పేస్తానండి. ఇప్పుడు మీ తలకాయ ఉంది కదండి, ఉందండి. దాన్ని సిటికెన ఏని కోటితో ఈజీగా కోసేయగలరండి.
పలికినదా యో ఫోన్ అయ్యి బాబు మళ్ళీ అడిగారండి అయితే చెప్పేస్తానండి మీ హెడ్ కాదండి మీతో పాటు మరో 10 మంది తెల్లదొరలైనా చల్లగా మెల్లగా ఇల్లే కలిగే దొడ్డ మునగాడు నరసింహారెడ్డి గారు తలము పడి మద్దడగో తెలుగు తల్లి గిరిబామ వెలుగురేఖ కత్తి పూసే శత్రువు పుత్రుడిలో. శైల నరసింహారెడ్డి, శైల నరసింహారెడ్డి, యో గట్టి ఫెలో తెల్లదొరల కాలలో అంత తేలికగా ఉన్నాయా నీకు అయ్యి బాబు మళ్ళీ అడిగారండి అయితే చెప్పేస్తానండి తేలిక అంటే నాకు తేలిక కాదండి ఆ నరసింహారెడ్డి గారికి చాలా తేలికండి బాబు యో ఫేక్ జోక్స్ మీ నాల జాతి నమ్మదగినది కాదు మీరు ఈ తెల్లవాడి సొమ్మదింటూ ఆ నల్లవాడిని హైలైట్ చేసేదరు ఆ నరసింహరెడ్డి ఏమి చేయగలడు అయ్యి బాబు మళ్ళీ అడిగారండి అయితే చెప్పేస్తానండి ఆయన ఏమీ చేయరండి బిషప్ ఫర్గార్ నీవు నా సొమ్ముదిని వారిని భవినచో నేను ఓజోగం నుంచి తొలగించదును అయ్యి బాబు అట్లాగైతే మీరు అడగండి నన్ను చెప్పనండి పోర్ ఫెలో ఆ నరసింహరెడ్డి వాడి స్టాంప్ చేయంత రవి ఆస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యమన వాడు ఎంత ఒక స్మాల్ క్యాట్ మామూలుడు బ్రిటిష్ సామ్రాజ్యమును భయపెట్టగలనా అయ్యి బాబు ఇదివరకు కోయిలగుంట్ల తహసీల్దార్ రాఘవాచారి గారు కూడా ఇలాగనుకొని ఉంటారండి బిషప్ ఫర్గార్ త్వరగారండి ఏమిటా శబ్దము వాట్ ఇస్ ద సాంగ్ అదే అక్కడ వాదింది అదే కదండి అదే అయ్యి బాబు మీకు సైట్ వచ్చిన Hey! అయ్యి బాబు అది పావరం అండి అది అకల వారినది దాని మోకకు ఏదో పాటుకొని చున్నది వెళ్ళి చూడము ఏమైనా సిఐడి నుంచి ఇన్ఫర్మేషన్ సమాచారం ఉండునేమో అలాగేనండి How to arrest the bloody Narasimha? How to arrest the bloody Narasimha? Bishop Paul, ఆ నరసింహరెడ్డి బ్రిటిష్ సామ్రాజ్యమును అంతము చేయుట యు దాటి ఫోన్ ఆ నరసింహరెడ్డి చంపివేయదము బ్రిటిష్ సామ్రాజ్యమున వాడు ఎంత వారికి the bloody Narasimha. I will arrest him. How to arrest him? Bloody Bishop Call. Bishop Call. What is that? ఏమిటది? కమ్మండి Oh, తెలుగులో రాసిందండి letter. Okay. చదువుము. అట్లాగేనండి ఒరే తెల్ల కుక్క Stop. నీవు నన్ను తిరిగిదివా? అయ్యి బాబు నాకు అంత దుఃఖమండి తిట్టింది నాన్న కాదండి ఓ. నరసింహారెడ్డి గారండి Oh, that Narasimha fellow. వాడు పంపిన లెటర్. ఓకే. చదువుము. ఒరే తెల్ల కుక్క You fool. దానిని విడిచి చదువుమా. అట్లాగే తిరిపెప్పు కూటి కోసం భారతదేశాన్ని మోసం చేసి పాలిస్తున్న దగుంబాచి వెధవ అయ్యి బాబు పెద్ద తిట్టండి దానికన్నా పెద్ద తిట్టావు. ఒరే తెల్ల కుక్క You fool. దానికన్నా పెద్ద తిట్టండి You rope. Rape.
Right? అట్టాగేనండి, అట్టాగే ఇడతానండి. అయ్యి బాబు ఎక్కడున్నామండి? మీరు తగులుపాచి వెదవలు కదండి త్వరగారు. మీరు తగులుపాచి వెదవలు కదండి. అయ్యి బాబు అక్కడున్నామండి. You dirty restless obnoxious, I will see your hand. I will see your hand. త్వరగా రండి. మీ శ్వేత జాతి సమూలం కుదరదండి. ఏమి ఎందుకు కుదరదు? మీరు అట్లా అరిస్తే శ్రవణం కుదరదండి. ఓకే ఓకే చదువు రేడ్. త్వరలో మీ వినాశనం ప్రారంభమవుతుంది. మీకు మర్యాద తెలిసి ఉంటే మా దేశాన్ని ఇడిచి పారిపోండి, లేదా నిమిషానికి ఒక్కొక్క తెల్లదన్ను బలివ్వడానికి తయారుగా ఉండండి. ఇప్పుడు త్వర ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. త్వరగా రండి. మీరు అనకపోయినా నేను ఒక మాట చెప్తానండి. ఏమిటది? మీరు మా దేశాన్ని ఇడిచి పారిపోండి. You dirty fellow. మేము ఇండియాని విడిచి వెళ్ళుట గాన ఈ దేశమును విడిచిపోవుట ఒకటి. మీకు అన్నం పెట్టచున్నది మేము, నీరు పోయిచున్నది మేము. ఆఫ్టర్ ఒక తహసీల్దార్ తనను కాట్ చేసిన ఒక స్మాల్ రెవల్యూటర్కు భయపడి జాతి కాదురా మాది. ఓఖగుండేలో విషఖోల్. నేను మరొకసారి నాశనం కూర్చోను తోసివేయము. విషఖోల్ నీవు చూచుచుండము ఆ లాయ నరసింహరెడ్డి కోట బాధలగును. ఆ నరసింహరెడ్డి బిడ్డాయిని మొత్తం స్నేషగును. ఎప్పటికైనా కోల్ విషఖోల్ చూచుచుండము. ఎప్పటికైనా ఆ నరసింహరెడ్డి వచ్చిన వచ్చును, చాచిన చాచును. సోల్జర్స్ నోసం కోటను మోటరించండి. ఆటో వచ్చిన తెల్లవాడిని చంపివేయండి. డిసైడ్ చేయండి. ఆ నరసింహరెడ్డి ఎక్కడ ఉన్న ప్రాణాలతో బయటకు రండి. డిసైడ్ చేయండి. కమాన్ డోటర్స్. తిరుగుబాటుతనానికి ఇప్పుడే తెర తీయబడినది. విప్లవంలో చైతన్యం నరక నేర్చుకుంటుంది. అయినా పాక్రెన్ వంటి కపటాత్మలను, వాట్సాన్ వంటి వంచకులను సమూలముగా మట్టు పెట్టడానికి ఈ చైతన్యం చాలా స్వామి. ప్రజలను ప్రభావితం చేయడానికి ప్రతి వ్యక్తి శక్తిగా మారి మనదాస శృంఖలాలను తెంచు ప్రయత్నం చేయడానికి ఈ తిరుగుబాటు చాలదు, ఈ సైన్యము చాలదు. కనుక మనం మరింత సైన్యము కలవారం కావడం అవసరం. ధరణి తెలుగు జాతి పడచినట్టికి ప్రబలమందా తెల్ల దొరల తరుము ధీరుల సైన్యము చేర్చవలయు. తెల్ల దొరల తరుము ధీరుల సైన్యము చేర్చవలయు. నరసింహ భూమా ఇష్టం వచ్చినట్టే కానివ్వండి స్వామి. నాకు కూడా తెలియదు. కోట బయట పాదార్థాన్ని పట్టుకున్నా. విషయం అడిగితే దొర నరసింహారెడ్డిని చూడాలన్నాడు. ఏం మాట్లాడకుండా ఈశ్వరి ఇక్కడ తెచ్చినా మీరే సాధించండి. ఎవరయ్యా నువ్వు?
ఎందుకు వచ్చినట్లు త్వరగా ఏదైనా వర్తమానము పంపినారా? దొరగారు లేదు స్వామి, లేదు. వర్షం కొడుకు త్వరలో ముట్టడించేస్తారట. నరసింహారెడ్డి గారిని బాణాలతో అప్పగించమని ఆర్డర్లు ఇచ్చేశారండి. దొరగారు మీరు ఈ దేశాన్ని తెల్లోడి దొరత నుండి తప్పించేస్తున్నారు కదండి. భారతీయులంతా స్వతంత్రంగా బతికెత్తున్నారు కదండి. ఈ మాట చాలండి, ఈ మాట చాలు. అయ్య బాబు, ఈ చల్లటి మాట చాలండి. మీరు చల్లగా 10 కాలాల పాటు ఉండాలండి, 10 కాలాల పాటు ఉండాలండి. త్వరగారు భరతమాత స్వతంత్ర తలం నెత్తి మీద స్వతంత్ర కిరీటాన్ని పెట్టబోయే మీ ఇరు రూపాన్ని కరువీరా చూశానండి, కరువీరా చూశానండి. చాలు పానకాలు చాలు. హృదయంలో కలిగి వందన. నా ప్రయత్నం సఫలమవుతుందని నినదిస్తున్నాను. పాలకాలు నీవు ధర వాట్సాప్ దగ్గరే ఉంటూ ముఖ్యమైన సమాచారము మాకు అందిస్తూ మరింత ఆప్తుడవు కమ్మనైనా చేసిన మేలు చాలు, చేసిన మేలు చాలు. ఒక చందక వాసం చంద బంధువై ఈ సముద్రపు మగదు మేలును భక్తిగా మీ అంట ఉంటా, మీతో పాటే తిరుగుతా. అవసరమైతే దేశం కోసం నా పాలనలే దారపోసేస్తా, నా పాలనలే దారపోసేస్తా. శభాస్ పాలకాలు, ఈ దేశభక్తి అజరామరమై జిల్లుగా గోపన్న దొరా పానకాలు కాతిచ్చిమిచ్చుకోం. అంతనే దొరా పానకాలు పానకాలు ఆట చూసి పెట్టారా? అనుకున్న ఆపద ఎదురైన ఇప్పుడు మార్గం ఏమి? మార్గము అన్వేషించకపోతే మన తిరుగుబాటు సఫలం కాదు నాయన. ఒక్క మార్గం ఉన్నది, అది సుగమనము సుసాధ్యము అనిపించుకున్నది. ఏమిటా మార్గం స్వామి? అవుకును పరిపాలిస్తున్న నారాయణరాజు అని అడిగి కొంత సైన్యమును మన యుద్ధంలో ఉపయోగించుకోగలిగిన అవుకు నారాయణ రాజును ఆశ్రయించడమా? ఇది ఆశ్రయించడమో అర్థించడమో కాదు నాయన, సహకరించమని కోరడం. గుప్పిని దొరలను కూర్చుతా, ఆత్మ చేరదీయుట మనసే జయమరా. సైన్యము కూర్చుట సద్గురు అవుకు నారాయణరా. గురు రమ్మనుటయో చల్ల దొరల శత్రుతేజము వెంచక చేయుట నిత్యుత చేయవలయో. నరసింహారెడ్డి వీడు నైతిక బలముచే దేశద్రోహుల సింహనిరుగవలయు. మనదు పిలుపును మన్నించి నైక జనులు
సమరశీల గుణము హెచ్చగ వచ్చిన సాగవలయు సాగవలయు మగలిన వేలాడి దొరా ఇష్టం వచ్చినట్టే కానీ స్వామి. Mr. Carl, Mr. Pankar, త్వరగానండి పిలిచారండి. నార్షిముడే దారి వాడిని ఏ విధముగా మిస్టర్ కాల్ త్వరగానండి ఇస్తానండి. బ్లాడ్ త్వరగానండి. కాల్ మిస్టర్ కాల్ త్వరగానండి. మిస్టర్ కాల్ చెప్పండి. ఈ మధ్య నీవు ఎక్కడికో వెళ్ళిపోయితివి ఎక్కడికి పోయితివి అయ్య బాబు, నా పిల్లానికి ఆరోగ్యం బాగాలేకపోతే వెళ్ళి చూసొచ్చానండి. మళ్ళీ అడుగుతున్నారేంటండి? నీవు నాకు చెప్పియే వెళ్ళింది మధులో నేను సరిగ్గా వినిపించుకోలేదు మిస్టర్ కాల్ త్వరగానండి. మధు చిత్తు చేయుచున్నది పొందు కోసం పంపినాను ఆ చుక్క రాలేదా అయ్య బాబు మాటల్లోనే వచ్చేసినాదండి. బ్యూటిఫుల్ వండర్ఫుల్ మంచి అందము ఎంత బాగుగా ఉండేను కదా అవునండి, మాదేదైనా మీకు బాగానే ఉంటుందండి. త్వరగానండి. ఈమెను ముందు ఎక్కడో చూచి తిని ఎక్కడ అయ్య బాబు ఇదివరకు కోయిలగుండ్ల తహసీల్దార్ రాఘవాచారి గారి దగ్గర ఆడుతూ పాడుతూ ఏడుక చేశాడండి. పేరు కమల. ఆ, కమలండి. రాఘవాచారి గారు లేదు కదండి. లేడు ఆ నరసింహారెడ్డి గారు తల తీసేశారు కదండి. అందుకే ఇడికి వచ్చిందండి. త్వరగారు రాఘవాచారి గారి తల అయితే పోయిందండి. ఇక్కడ నీ తల కూడా అదిరా. త్వరగారండి. లాస్ట్ నీ చివరి మాట ఏదో చేపితివి నాకు పోయి బాబోయ్, ఇంతకపోవడమే మంచిదిలేండి. మంచి కమల మేము తహసీల్దార్ దగ్గరికి వచ్చినప్పుడు నిన్ను చూచితిమి నీ డాన్స్ కూడా చూచితిమి చాలా బ్యూటిఫుల్ కమాన్ కమల కమాన్ యుద్ధ కోట గురించి ఏమైనా నా సమాచారం తెలియనేమో వచ్చి చెప్పుమో త్వరగారండి. ನಾನು డ్యాన్స్ చూస్తానండి. వెళ్ళమో త్వరగారు ನಾನು డ్యాన్స్ చూస్తానండి బాబు. యూ ఫుల్ గెట్ అవుట్ త్వరగారు కమన్ ఆడి పాడుము కాముని సెలవాయేరా నారాజా కాముని సెలవాయేరా సేవకు వేళాయేరా నారాజా కాముని
మొత్తం కోటను ఫిరంగులతో పేర్చేశారట. వేలాది సైన్యం సజీవ సమాధి అయినారట. త్వరగారు వెల్ ఆ రెడ్ లైన్ నాశింబడే అయ్య బాబు ఇంకా తెలియలేదండి. నో డౌట్ వాడి కూడా చచ్చియే ఉండును. నో త్వరగారండి. ఏమైనా లైన్ నా హాస్యమడి స్టేస్ డోంట్ అండర్స్టాండ్ అబౌట్ దిస్ గ్యాంగ్. ఏమి వాట్ హ్యాపెండ్? ఓ నోసం కోట స్మాష్ అయినది. ఆ నాశిమడి బెటాలియన్ మొత్తం యాష్ అయినది. ఆ నాశిముడు కూడా చచ్చిపోయినాడు. అందుకే కదా మీతో ఉన్నాము. మీ నాల జాతి విశ్వాసము లేని జాతి. మీరు మా సాల్ట్ తిని మా బెల్ట్తో మాకే ఊరిపోసే బ్లడీ హ్యుమానిటీ మీది. ఐ హేట్ దట్ హ్యుమానిటీ. త్వరగారండి. నేను అడగకపోయినా నేను ఒక్క మాట చెప్తానండి. ఏమది? నరసింహారెడ్డి గారు సచ్చి ఉండరని నాకు నమ్మకం అండి. సింహం ఇంత తొందరగా సావదండి. వాడు ఆ నరసింహారెడ్డి నరసింహారెడ్డి గారు సావలేదండి. వాడు చాచినాడు. నరసింహారెడ్డి చావలే. You Narasimhareddy, no support of బాధలైన ఎలా బతికి నా చావును ఊహించినంత తేలికగా సంభవించదు వాట్సాన్. ఈ బ్రిటిష్ సామ్రాజ్యంలో అస్తమించని రవి అస్తమించిన నాడు కూడా ఈ నరసింహారెడ్డి అస్తమించడు. నీకు ధైర్యం ఉంటే నన్ను ఎదిరించు. హరిభంజనలో అంత్యం వేసిన పంజాబ్ తప్పించుకో. నో సంకోట స్పాష్ అయిన నీవు ఎందుకు బ్రతికిదివో తెలియనా? నీవు వీరుడావు. నేను మహా వీరుడను. నాకు నీ చేతిలో చావు రాసి పెట్టాడు. నీకు నా చేతిలోనే చావు రాసి పెట్టినది. అందుకే నీవు బతికిదివే. ఎంత భ్రమ. సింహం మీసాలతో ఉయ్యలుగాలని ఉబలాట పడుతున్న చిట్టెలుక అగ్ని పర్వతాన్ని అరచేతితో అంతం చేయాలని అడియాశ పడుతున్న అధమ శ్వేత సునకమా. నన్ను చంపే ధైర్యం నీకు ఉన్నదా? ఉన్నను. నన్ను చూసిన పిదప నీకు చంపవలని అనిపించుతున్నదా వాట్సన్? ఏమి నేను దేవుడిని కాదురా, దేశభక్తుడిని. దేశభక్తుని కొరకు నిరంతరం పోరాటం సాగిస్తున్న స్వచ్ఛమైన స్వేచ్ఛాన్వేషిని. ఏమి వచ్చినది నీకు? నరసింహారెడ్డి ఇప్పటికైనా మంచి పైన లేదు. మీరు మా దొరలకు, మా బ్రిటిష్ దొరలకు నమస్కారము చేయము. నేను ఎక్స్క్యూజ్ చేసేదాము. మీకు మా బ్రిటిష్ గవర్నమెంట్లో పెద్ద జాబ్ ఒక పెద్ద ఉద్యోగము ఇచ్చేదాము. ఇతర దేశ పితరుల మీదని సంతోషపడి నీచ నికృష్ట పరాన్న భుక్త. ఇది నా దేశం రా. ఇక్కడ ప్రవహించే జీవనది దారులు నా తల్లి చనుబాలు. ఈ సువిశాల భారతదేశంలోని సస్యశ్యామల సంపద నా తల్లి చేతి అన్నపు ముద్దరా. ఈ నేల మీద వీచే గాలి అనుభవించుటకు సైతం మీకు అర్హత లేదురా. నువ్వు ద్రోహివి, పరమశివుని నీదని మురిసిపోయే స్వార్థపరుడివి. మోసగించి దొరముని పరిపాలించుచున్న అవినీతి ఉద్యోగం ఇస్తున్నది వాట్సన్. ఓడిపోతున్నా నీవే మాకు సాగిల పడు. ఆ ఉద్యోగం మీద జాలిపడి నేనే నీకు ఇచ్చేదా. ఎంత ప్రౌడ్
పేషెంట్ అని ఓపిక నశించినది. ఇక నీవు నా చేతిలో చావక తాబాదు. దొరగారండి నాశం రెడీ దేవుడా చాచిపోవచ్చు. బాబు నరసింహారెడ్డి గారికి గురి పెట్టేశారండి. అయ్య బాబు నరసింహారెడ్డి గారిని చంపేస్తారండి. చంపేయండి చంపేయండి. అందులో గుండు లేవండి. నానే తీసేశానండి. ఎందుకంటే దేశభక్తి కదండి. అది ఒక్క నరసింహారెడ్డి గారికే కాదండి, ప్రతి భారతీయునికి ఉంటుందండి, ఉండాలండి. నరసింహుడు ప్రతి భూమిలో మణి యుద్ధ భూమిపై మాత భారతికి ఎంపిక రేవు కొమ్ముదొర గతి లేదు కనీకు. ఎంపిక రేవు కొమ్ముదొర గతి లేదు కనీకు. బ్రిటిషు సేవక చూసావా మిస్టర్ వాట్సన్, ఇది భారతీయత. నేను నిన్ను కుక్క కన్నా హీనంగా చంపగలను, కానీ చంపను. అది భారతీయత అనిపించుకోదు. నేను సాయుధుడు, నీవు నిరాయుధుడు, అయినా నిన్ను చంపను. ఇదిగో కత్తి. నీ బ్రిటిష్ సామ్రాజ్యం బీటలు వారినంత వరకు నాతో పోరాడు. నీ కుంపిని బలంలో నేర్పు కృంగిపోయే వరకు నేను ఎదిరించు. శరణమన్న శత్రువును కూడా చంపరురా మా భారతీయులు. నీకన్నా పెద్దదలతో నివేదించుకో. గండిపడిన పాదాల గంగలా పెళ్ళిముగుతున్న భారతీయ పరాక్రమం ఏ పాటితో వివరించు. తిరగబడిన తెలుగు పౌరుషంలో రాణించ ప్రతాపం ఎంత భయంకరమో వివరించు. రుద్రవరము కోనల్లోనా ఎల్లి ఎల్లో మల్లి ఎల్లో మల్లి ఎల్లో మల్లి ఎల్లో రాజా రుద్రవరము కోనల్లోనా ఎల్లి ఎల్లో రాజా రుద్రవరము కోనల్లోనా ఎల్లి ఎల్లో నేరేడి పళ్ళు పూసే చామంతి చెల్లు పగలే చుక్కళ్ళు పొడిచి పండు వెన్నెలాయర. కాసే నేరేడి పళ్ళు పూసే చామంతి చెల్లు పగలే చుక్కళ్ళు పొడిచి పండు వెన్నెలాయర. మల్లి ఎల్లో మల్లి ఎల్లో మల్లి ఎల్లో మల్లి ఎల్లో రాజా రుద్రవరము కోనల్లోనా ఎల్లి ఎల్లో రాజా రుద్రవరము కోనల్లోనా ఎల్లి ఎల్లో
రుద్రవరము కోనల్లోన ఎల్లి ఎల్లో నల్ల పూసలు తలుచుకుంటే ఒళ్ళు మన్నదే పిల్ల అల్లుకున్న కోరికలన్నీ చెల్లిపోయనే నల్ల పూసలు తలుచుకుంటే జల్లు మంటదే ఒళ్ళు అల్లుకున్న కోరికలన్నీ చెల్లిపోయనే వాడు నేను గూడుకుంటే గూడు మేడైపోయేనమ్మ వాడు నేను గూడుకుంటే గూడు మేడైపోయేనమ్మ కాసే నేరేడి పళ్ళు పూసే చామంతి చెల్లు పగలే సుక్కళ్ళు పొడిచి పండు వెన్నెలాయన కాసే నేరేడి పళ్ళు పూసే చామంతి చెల్లు పగలే చుక్కళ్ళు పొడిచి పండు వెన్నెలాయరా మళ్ళీ ఎల్లో మళ్ళీ ఎల్లో మళ్ళీ ఎల్లో మళ్ళీ ఎల్లో రాజా రుద్రవరము కోనల్లోన ఎల్లి ఎల్లో రాజా రుద్రవరము కోనల్లోన ఎల్లి ఎల్లో రాజా రుద్రవరము పిల్ల నీది రుద్రవరం పిల్లవేనా? అవును, రుద్రవరం పిల్లనే, భద్రకాళసుడి దానను. ఎంత ధైర్యం, ఎంత ధైర్యం! ఈ అడవిలో జాంతువులు తప్ప మనుషులు తిరగకూడదని నీకు తెలియదా? అట్టనా? అయితే మీరంతా జంతువులేనన్నమాట. మా ఫారెస్ట్ లేక వచ్చి మమ్మల్ని తీసుకుంటావు. నేను అరెస్ట్ చేయగలను. ఓ పీటయ్యో, మాలాంటి పేదోళ్ళు ఈ అడవినే నమ్ముకొని ఉన్నారు. వాళ్ళని నువ్వేమీ చేయలేవు. ఆ కాలం పోయింది పీటయ్యో. ఎంత పొగరు, ఎంత పొగరు, ఎంత పొగరు! అవును, ఇది ఒట్టి పొగరు కాదు, సెంత సిగురు ఉంటే తెలుగు పొగరు. ఎందుకు ఆపసోపలు పడతావని బంగ్లా పోయి జమాయించి పడుకో. ఏ పిల్ల, యు ఆర్ బ్యూటిఫుల్. నువ్వు చాలా అందముగా ఉంది. నీ పొగరు కూడా చాలా అందముగా ఉన్నది. అది పుగ 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 పుగమని పొగుచున్నది. నిన్ను చూడగానే బంగారాకు తీసుకుని పోయి లావు చేసి పాపుదామనుకుంటుంది. కానీ నీ పొగరు చూసి నిన్ను ఇక్కడే ఇక్కడే లావు చేసి పంపుతుంది. ఓర్మేటయ్యో, ముందు మాదిరి అదవ చిక్కిన ఆడపిల్లలంతా తలుగు మెడకు తగిలించుకున్న మేక పిల్లలు మాదిరి వచ్చేస్తారనుకున్నావు. అదేం కుదరదు పీటయ్యో, ఆ కాలం పోయింది. ఎందుకు కుదరదు? మా తెలుగు రుద్రుడు ఈ రుద్రవరానికి వచ్చేశాడు. ఇవాళ వాడ కొదవ సింగం ఈ అడవిలో కాలు పాపినాడు. ఇక మీ తెల్లదొరల ఆటలు ఇక ముందు సాగం పీటయ్యో. ఎవడు 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 వాడు? ఎవరో ఇంకా గుర్తుకు రాలేదా పీటయ్య? ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. నరసింహారెడ్డి. Who is he? ఎవరో ఇంకా గుర్తుకు రాలేదా పీటయ్య? కోయిలగుంట తహసీల్దార్ తల నరికి ఊరంతా ఊరేగించిన మొనగాడు. మీ తెల్లదొర బళ్ళారి థామస్ ను కొల్లగొడిసిన సూర్యుడు. మీ కుంఫిని ధర వాట్సన్ చేయి తెగ నరికిన సూర్యుడు. వసంధర ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. ఆడు నరసింహారెడ్డి. వాడు రుద్రవరం వచ్చేసినాడు. మిమ్మల్ని అందరినీ కాపాడుతాడు. వాట్ ఎ సర్ప్రైజింగ్ న్యూస్! వాడు వచ్చి నిన్ను కూడా కాపాడుతాడు. రాని
ఆ? ఏమి సీత సీత రామాయణం హీరోయిన్ సీత సీత వాట్ ఏ వండర్ఫుల్ నేమ్ సీత నువ్వు ఇప్పుడు ఈ ఫారెస్ట్ లో వనవాసం చేయుచున్నా నేను రావణాసురుడిని రామాయణం వినండి ఇప్పుడు నిన్ను రేపు చేయబో ఇప్పుడు రేపు చేస్తున్నాడు మొదట ఈసారి నిప్పు చెట్టుని తరువాత తరువాత నిచ్చాక నిప్పు చెట్టుని ఆ తరువాత నెక్స్ట్ 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 సీత రామునిగా మారిపోయింది పీటర్. ఆ రాముడు ఇప్పుడు నరసింహునిగా మారబోతున్నాడు. నరసింహరెడ్డి నువ్వు రుద్రవరం వచ్చి వీళ్ళనందరినీ కాపాడుతావు. అది మేము నమ్మాలన్నా నరసింహరెడ్డి? రావణాసుడు సీతని ఏమీ చేయలేడురా. ఎదురుగా సింహం వచ్చి నిలబడి ఉండాలి. కానీ దేవుణ్ణి తలుచుకో. చచ్చేటప్పుడు భరతమాతకి చెయ్యనిచ్చావు. స్వర్గానికైనా పోతావు. సీతమ్మ, దొరా ఊళ్ళోకి వెళ్ళి చెప్పు, రేంజ్ ఆఫీసర్ జాన్ పీటర్ను నరసింహారెడ్డి చంపి మారెమ్మ కుంటలో పాడేశాడని చెప్పు. ఇట్ ఈస్ పాసిబుల్? ఇది నమ్మవచ్చా? నరసింహారెడ్డి, యు ఆర్ రైట్. యు డోంట్ నో మై నరసింహారెడ్డి. నా గురించి నీకు తెలియదు. ఇన్ మై సర్వీస్ 4 పెద్ద పుల్లలను చంపి ఉంటేనే యు డోంట్ నో. అసలు నువ్వెంత నీ బ్రతుకంత. ఏయ్ పీటర్, నీవు పెద్ద పుల్లలను మాత్రమే చంపగలిగావు. సింహమును చూసి ఉండవచ్చు, ఈ నరసింహమును ఎప్పుడు చూసి ఉండవు. ఈ నరసింహం పంజా దెబ్బ నీకు స్ఫురణలో కూడా ఉండదు. సింహం ఐ మీన్ లయన్. ఏయ్ పీటర్, నవ్వకు నవ్వకు. భారతీయుల అమాయకత్వమే నీకు పరిచయం. ఆ అమాయకత్వం నడమ హడలు పుట్టించు ఆలాహల జ్వాలలున్నాయని నీవు ఎరగలేవు పీటర్. అది తెలియచెప్పడానికే నేను ఈ పోరాటం సాగించుతున్నాను. ఈ పోరాటంలో మీ శ్వేత శల్మాలు వేలకు వేలు బలైతే గాని నా యజ్ఞం సంపూర్ణం కాదు. చంపుతావా? ఏయ్ పీటర్, చంపుతావా? చంపరా చంపరా చంపరా. ఏమి చేయలేదురా. అరివీర భయంకరుడైన ఆంధ్ర నరసింహాన్ని చంపుకుని నీ గుండుకు లేదురా. నిన్ను చంపడానికి కత్తి వాడినా దీని పదునుకు విలువ. అందుకే దిక్కులు పిక్కడిల్లలో పిడికిలు ముడిచి నిన్ను ఒక్క గడియలో ఎమ్మపరికి పంపుతున్నా. అడిగినట్టు అది కాదు బావా, ఇంతకు ముందు అయితే అట్టాగే అడుగుండేదాన్ని. కానీ ఇప్పుడు నువ్వు యుద్ధంలో తెల్లల తల్లు తెగ నరుకుతున్నా ఉంటావు. యుద్ధం బాగా జరుగుతూ ఉండదా? యుద్ధానికి బాగానే జరుగుతూ ఉండేది. నాకే అబ్బా ఎన్ని పూసులు నొప్పి సలుపుతూ ఉండేది. ఎందుకు? ఏం చెప్పమంటావే, అవుకు నారాయణరాజు సైన్యంలో చాలా మంది సైన్యం చచ్చిపోయినారు. ఉండే మందంతా అయిపోయింది. జయమ్మాట నాకు మాత్రం భయం పుడుతూ ఉంది. ఏంది బావా, ఏంది బావ నువ్వు మాట్లాడేది? ఉయ్యాల వాళ్ళ తల్లుల కోసం ఉగ్గే నువ్వు తాగింది. అబ్బా ఆ ఉక్కు పాలమాట ఇప్పుడు ఎందుకే? ఆ ఉగ్గే తాగుంటే ఈ మాట అనడానికి సిగ్గుపడుతున్నవాడి. నా
బంగారు భార్య, నేను యుద్ధానికి పోలేను, నన్ను ఎక్కడన్నా దాచిపెట్టవే, నీకు పుణ్యం ఉంటుంది. రాసి పెట్టాలా? రాసి పెట్టడానికి నువ్వు కోడి పెట్టవా? అయినా అట్టా చేస్తే నాకు వచ్చేది పుణ్యం కాదు, పాపం. శాంత, అయితే నువ్వు నా భార్య కదా? అవును బావా, నాకు వచ్చేది పాపమే. ఈనాడు దొర నరసింహారెడ్డి అడుగులో అడుగు వేసి నడిచి ఈ రోజు దొంగలా పారిపోయి వస్తే నీకు పిలిచి పీటేయడానికి నేను మునపటి పిరికి శాంతను కాదు, పౌరుషం పొంగి పొరలాడుతున్న శాంతను. అయితే నువ్వు నా భార్యవే కాదు. నిన్నాడు నీ భార్య అని చెప్పుకోవడానికి మురిచిపోయేదాన్ని, కానీ ఈ రోజు నుంచి నీ యొక్క పిరికొడికి భార్య అని చెప్పుకోవడానికి సిగ్గుపడతా ఉండాలి. బావా, ఇప్పుడే చెప్తున్నాను, నువ్వు నిజంగా యుద్ధానికి భయపడి పారిపోయి వస్తే ఇదిగో నా రాజు నేనే కొట్టి నీ తల కొట్టి ఆ దొర నరసింహారెడ్డి కారుతో ఇస్తాను, జాగ్రత్త. నీతో మాట్లాడతాను, పిచ్చిగా నవ్వుతావేంటి? ఒకవేళ నేను యుద్ధంలో ఈరమరణం పొందినా నువ్వు గుండె నిబ్బరంతో ఉంటావన్న ధైర్యం కలిగిందే శాంత. శాంత, ఉడుకు నిద్రలో ఉంటూ ఉగ్ర నరసింహుడి మాదిరి పోరాటం ఉండే దొర నరసింహారెడ్డి బంట్లమై ఉండి పరిగెత్తొచ్చావా? ఆంధ్రదేశంలో కూడా ఆడోళ్లకు ఏమాత్రం పౌరుషం ఉందో తెలుసుకుందామని చిన్న నాటకం అన్నా అంతే. శాంత, ఇంకా నేను యుద్ధానికి పోతాడా? పోతున్నాను బావా, పోయొచ్చా మరి? అయితే పోయేస్తా. ఎండుగడ్డిలో పడ్డ అక్కిరవ మాదిరి రగిలిపోబావా. యుద్ధంలో నేను గుర్తొస్తే నా ముద్దు నీ కత్తిగా పెట్టి ఇంకా సత్తువగా 10 తెల్ల తల్లు తగ్గొట్టు. పగవాడు నీ గుడ్డకు తగిలేటప్పుడు దొర నరసింహారెడ్డి గారు కలుసుకో. ఆ గుడ్డ పురకాయ మాదిరి నీ కాళ్ళ కళ్ళబడుతుంది. కందరవల్లో పుట్టిన గట్టి పొద కూడా కత్తి కొసేని గుర్తు చేయి బావా. పొద్దున పాద ఉండగా దొర నరసింహారెడ్డి గారి మీద ఈగ వాడడానికి కూడా ఈలేదు. ఆ దొర పల్నాటి బొమ్మే కాగా సెలవేగిపోవాలి. నీవు బాలచంద్రుడై కాలయముడై పోరాడాలి బావా, పోరాడాలి. తెలుగు వీర నారీమణి దిద్దిన ఈ తిలకము, తిరుగులేని వాస్తవాన్ని రగిలించిన వాస్తవం, రేనాడే పలనాడై రాజిల్లిన వీరత్వం, స్వాతంత్రపు ఆశయాన్ని అరిగే సామర్థ్యం, భారతీయ చరితకే తలమానికము, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చరితము. ఆలవకొండ నుంచి శరభయ్య అన్నం తీసుకొచ్చినాడు దొర. వీటికే తెమ్మంటారా దొర? పానీయుల మీద మక్కువ లేదురా సీతన్న. తమరే ఆలోచనలో పడితే మాస్ వంటి వాళ్ళ గతేం కావాలా దొర? తల నేల కొరిగితే ఒంటికి సత్తా ఉంటుందా దొర? అతనికి భయపడలేదురా. తండ్రి రక్తం పంచుకుపోయి నాకన్నా పెద్దవాడు అనిపించుకున్న ఉయ్యాలవాడ జాగీర్దార్ తలపెట్టిన ద్రోహ చింతన ఎంత మరిచిన మరుపు రాకున్నది రా సీతన్న, మరుపు రాకున్నది. ఏం చేద్దాం దొర? మిమ్మల్ని పట్టిస్తే 10,000 రూపాయలు బహుమానం దొరుకుతుందని ఆశపడ్డాడు దొర. వాడు పేదవాడు కాదు రా సీతన్న, 10,000 రూపాయలకు ఆశపడ్డానికి. ఉయ్యాలవాడ జాగీర్దార్ అయితే ఇంతకన్నా పెద్ద ఉద్యోగం సంపాదించాలని ఆశపడ్డాడేమో దొర. నన్ను తెల్లదొరల హస్తగతం చేసి ఉయ్యాలవాడ జాగీర్దారి 64 పల్లెలు పాలించడానికే కదరా వానికి అవకాశం. సీతన్న, పదవీ వ్యామోహం, తండ్రి రక్తం పంచుకు పుట్టిన తమ్ముని కూడా చంపడానికి వెనుకాడదని నేను ఊహించలేకపోయాను రా సీతన్న. సీతన్న, ఈ విప్లవం వార్త భారతదేశ పొలిమేరుల వరకు పాకినది. అస్సాంలోను, అయోధ్యలోను, మహారాష్ట్రంలోని విప్లవంలో తోడుగా మన నొస్స విప్లవం ప్రేరణ అతృప్తి చాలు రా సీతన్న, అతృప్తి చాలు. మీరు సాగించిన పోరాటం పల్లె పల్లెకు ప్రాకి ఉండదు దొర. జనము మన సైన్యమంతా చేరడానికి సిద్ధంగా ఉంటారు దొర. మనం పిలుపునిద్దాం దొర, మనం పిలుపునిద్దాం. ఓబన్నా, ఓబన్నా. సీతన్న, గోసాయి వెంకన్న, ఓబన్న ఇద్దరు అహోబల నరసింహస్వామి రొక్కుబడి చెల్లించడానికి అహోబిలం వెళ్ళారు. కొద్దిసేపట్లో రావచ్చు. సీతన్న,
ముందు ముందు పరిస్థితులు అనుకూలం కావచ్చు, కాకపోవచ్చు. జయాపజయాల అంచనా కూడా చేయాలి. నా భార్య, నా కొడుకు దొర సుబ్బయ్య గుల్లదుర్తిలో ఉన్నారు. వారిని సంజాముల మీద ఆల్వకొండకు చేర్చి అక్కడికి రోసిరెడ్డి వచ్చి ఉంటాడు. ఆయన కప్పచెప్పు. దొరా, అమ్మగారు చిన్నగారు యాడికి పోతారు దొరా? అది వారికి తెలుసు రా సీతన్న, వారికి తెలుసు. సీతన్న, ఈరుని కంట కన్నీరు కారకూడదు. ఈ కన్నీరు సాయుధ పోరాట సమరసింహాలకు అవరోధమవుతుంది. వెళ్ళు, ఆ కార్యక్రమం చూడు. పట్నే దొరా. నరసింహస్వామి మొక్కుబడికి వెళ్ళించడానికి పోయినాం ద్వారా ఈ విషయం ముందుగానే మళ్ళాని పసిగట్టి కాపు కాల్చినాడు ద్వారా పోరాడి ఎంతసేపు ఎంకన్న స్వామి భారతంలో భీష్ముడు మాదిరి పోరాడు ద్వారా చివరకు మల్లారెడ్డి సాటు నుండి ఇసిన బల్యానికి ఈ మహాత్ముని పానం పోయింది ధరా, అయిపోయింది ధరా. వెంకన్న స్వామి, ఆకుమల్ల వెంకన్న స్వామి కాషాయ వస్త్రాలు ధరించిన కాలరుద్రుల వల్ల పోరాడి ఉయ్యాలవాడ భీష్ముడు అనిపించుకున్నావు కదా స్వామి. ఉయ్యాలవాడ భీష్ముడు అనిపించుకున్నావు. నీ వింతలోని అస్తమిస్తే నేను ఈ పోరాటం ఎలా కొనసాగించగలను స్వామి? ఎలా కొనసాగించగలను? బతుకంతారా పాదాలు అరిచేతులు పెట్టుకొని మీ పాదాల దగ్గర వదిలాలని వచ్చినారు కదా. మేము చచ్చిపోయినామని ఈ పోరాటం ఆపద్దు ద్వారా ఆపద్దు ద్వారా ఇదే మీకే లభిస్తుంది ద్వారా. దొర మీ కీర్తి భారత మాత కిరీటంలో మెరుసాల ద్వారా. దొర నరసింహారెడ్డి చేయాలని నేను ఈ పోరాటం సాగించుచున్నాను తల్లి. ఈ పోరాటంలో గజబలులందరూ గతించిపోయారు, కాలరుద్రులందరూ కాలమైపోయారు. నేను ఒంటరినైపోయాను. ఈ ఒంటరి పోరాటంలో నేను కడవరకు నడిచి నిన్ను కడగల నుండి విడిపించి నిన్ను స్వతంత్ర భారత మాతను చేయగలనా తల్లి? అలసిపోయిన ఈ సింహం నీ కలత తీర్చగలదా తల్లి?